మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం ACA VDC ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం దగ్గర ఉన్నాము. ఏదైతే రేపు జరగబోయేటటువంటి మ్యాచ్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా నిజంగా ఒక పండగ వాతావరణం నెలకొల్పింది. టోటల్ ఎక్కడ లేని జనసంద్రం అంతా ఇక్కడే వచ్చింది. అంటే ఈ మ్యాచ్ని తిరిగించడానికి ఎంతో మంది ఈ యొక్క క్రికెట్ లవర్స్ అయితే కనుక స్టేడియం ఆల్రెడీ చేరుకున్నారు. రేపు పొద్దున్న జరిగేటటువంటి ఈ మ్యాచ్ అంటే చెప్పాలంటే నిజంగా చాలా వరకు ఈ యొక్క క్రికెట్ అమ్మాయిలు అయితే కనుక దీని మీద ఎంతోమంది హోప్స్ పెట్టుకున్నారు. కంపల్సరీ ఈ మ్యాచ్ని చూడాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి. అండ్ అలానే మనం చూడొచ్చు, కంప్లీట్గా స్టేడియంకి సంబంధించి కంప్లీట్గా ఈ యొక్క రూపురేఖలు కంప్లీట్గా మార్చిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఏదైతే కొత్తగా కావాల్సినటువంటి ఎలివేషన్స్ కావచ్చు, అండ్ అలానే టోటల్గా పాత గతంలో కన్నా ఇప్పుడు ఇంకా దీనికి మెరుపులు దిద్ది చాలా వరకు అయితే కనుక అంగరంగ వైభవంగా అయితే కనుక ఈ యొక్క స్టేడియం రూపుదిద్దారు. అలానే అదే కాకుండా క్యూ లైన్స్ ఎటువంటి తోపు స్లాట్లు జరగకుండా చాలా వరకు పటిష్టంగా ట్రాఫిక్ పోలీసుల వారు కూడా చాలా వరకు క్యూ లైన్స్ కానీ అలానే బ్యాక్ కంట్రోల్ తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. హాయ్, నీ పేరు? హాయ్, నా పేరు శ్రీదత్త. నేను ఒక క్రికెట్ లవర్ని. సో మనకి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మనకి లాస్ట్ మ్యాచ్ వచ్చేసరికి విశాఖపట్నంలో ODI అనేది లాస్ట్ 2023లో అయితే మనకి ఆస్ట్రేలియాకి జరగడం జరిగింది. సో ఇందులో భాగంగా మనం ఆస్ట్రేలియాతో ఓడిపోయాం. అది ఇప్పటికీ బాధాకరంగా ఉంది అభిమానులకి, ఎంతోమంది అభిమానులకి అది ఇప్పటికీ బాధాకరంగా ఉంది. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనకి రేపైతే వైజాగ్లో ఒక సరికొత్త తుఫాన్ అనేది మొదలవబోతుంది. ఈ తుఫాన్ వచ్చేసరికి 150 యొక్క స్పీడ్ లిమిట్తో అయితే మనకి విశాఖపట్నం ACA VDC స్టేడియంలో అయితే జరగనున్నది. సో ఈ తుఫాన్ని తట్టుకోవడానికి సౌత్ ఆఫ్రికా కూడా దిట్టంగానే ఉంది, కానీ తట్టుకోలేరని అయితే నేను అనుకుంటున్నాను. సో అక్కడ ఓటమిని ఇక్కడ గెలుపుతో ఒక కొత్త చరిత్రగా రాస్తారని అయితే నేను ఇప్పటి వరకు ఎంతోమంది వైజాగ్ ప్రజలైతే కళ్ళకంటూ ఉన్నారు. సో దానికి అనుగుణంగానే హైదరాబాద్ నుంచి కానివ్వచ్చు, మహారాష్ట్ర కానివ్వచ్చు, డిఫరెంట్ లొకేషన్స్ నుంచి అయితే ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఎవరికి ఇబ్బంది కలగనివ్వకుండా ACA అయితే చాలా కట్టుదిట్టమైన చర్యలను అయితే తీసుకుని బ్యారికేడింగ్ ఏర్పాటు చేసింది. వాళ్ళకి ముందుగానే అలౌ ఇచ్చింది. ప్రైజింగ్ కోసం వస్తే కనుక ఎంత రేట్ అయినా సరే పెట్టి కొనుక్కొని ఈ మ్యాచ్ చూద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. అసలు ఏమంటారు అంటే మ్యాచ్ ఫేవర్ అలా ఉందన్న. ఇండియా సౌత్ ఆఫ్రికా ఫేవర్ అలా ఉంది. ఇప్పటికే 1-1 గెలిచి టఫెస్ట్ ఫైట్స్లో 2 టీంలు ఉన్నాయి. ఇక్కడ ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ట్రోఫీ అనేది అందజేయడం కూడా చాలా ఒక పెద్ద విషయం కావచ్చు. సో ఇది లైవ్లో చూసే వాళ్ళకి గూస్ బాంబ్స్ వస్తాయి. గూస్ బాంబ్స్ ఆ ఫీల్ ఎలా ఉంటుందంటే అన్న, మ్యాచ్ లవర్స్కి అదొక విజయం. అక్కడ ఇండియా గెలిచిన విజయాన్ని మేము గెలిచినట్టుగా పంచుకుంటాం. అది మాటల్లో చెప్పలేని ఆనందం. అది కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరు ఈ యొక్క మైదానంలో కనిపిస్తున్నారు. ఇది నిజంగా కన్నుల పండుగ ఉంటుంది మీ క్రికెట్ లవర్స్కి. ఈ రోకో కాంబినేషన్ వచ్చేసరికి మన గత 2 మ్యాచ్లుగా చూస్తున్నాం మనం. విరాట్ కోహ్లీ ఎక్కడ తన ఫామ్ని కోల్పోకుండా 2 మ్యాచ్ల్లో కూడా సెంచరీ చేశాడు. దాంతోపాటు మా ఓపెనింగ్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మకి ఎంతో అచ్చొచ్చిన స్టేడియం మన ACA VDC స్టేడియం. ఒక టెస్ట్ మ్యాచ్లో మనకి 200 డబల్ సెంచరీతో తను నాన్ స్ట్రైకర్ అవుట్ అవ్వకుండా తను నిలుచుకున్న స్టేడియం ఇది. సో రేపు ఇద్దరు కాంబినేషన్ కూడా చాలా వా అనే రీతిలో జరగనుంది. సో ఇద్దరు ఓపెనింగ్లో రోహిత్ శర్మ, అలాగే 1 డౌన్లో కోహ్లీ కూడా చాలా చాకచక్యంగా ఆడి మ్యాచ్ని అయితే గెలుపు దిశగా తీసుకెళ్తారని అనుకుంటున్నాం. సో ఫైనల్గా ఇండియన్ టీంకి ఏం చెప్తారు? ఇండియన్ టీంకి ఏం చెప్పడానికి ఏం లేదన్న. రేపు మీరు తుఫాన్లో 150 నుంచి 160 స్పీడ్లో బౌలింగ్ వేయండి. చిత్తుగా సౌత్ ఆఫ్రికాని ఓడిద్దాం, ఇండియాని గెలిపిద్దాం. ఇదే నినాదాన్ని ముందుకు సాగిద్దాం. ఓకే, థ్యాంక్ యూ.